ఇంకా ఫాలోవర్స్ విషయానికి వస్తావా, ఎంట్రుకలే పోతున్నాయి. సో వెంట్రుకలే పోతున్నాయి, ఫాలోవర్స్ ఉంటే అంత పోతే అంత. నాన్ వేస్ గారు అయితే ఈ మాట అయితే అన్నారు. అండ్ సో నేను ఈరోజు వీడియో చూస్తున్నట్టయితే యూట్యూబ్లో అయితే వచ్చింది. సో నేను ఆ వీడియో చూశాను. ఆ వీడియో చూసినాక నేను మాట్లాడుతున్నాను. ఫాలోవర్స్ ఉంటే అంత పోతే అంత, వెంట్రుకలే రాలిపోతున్నాయి అని అయితే మాట్లాడారనమాట. సో నేను కూడా ఆయన ఫాలోవర్నే కాబట్టి సో నేను ఇప్పుడు అన్ఫాలో చేయడం కరెక్టా కాదా అని ఇప్పుడు మీరే చెప్పాలి. సో నాన్ వేస్ గారు అలా మాట్లాడకూడదు, ఎందుకంటే ఫాలోవర్స్ అసలు తొందరగా రారు. అండ్ వీడియో బాగుండి కంటెంట్ బాగుంటేనే ఫాలోవర్స్ కూడా వస్తారు మనకి. సో అవన్నీ బాగా చేశాడు, ఇంతకుముందు బాగానే తిరిగాడు, విదేశాలన్నీ తిరుగుతా అంతా బాగా చూపించారు. సో ఇప్పుడు ఎందుకు ఇలా? సో దీని గురించి ఏం చెప్పాలి అనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు నేను ఈ వీడియో ప్లే చేస్తాను మీకు. ఈ వీడియో చూసిన తర్వాత సో మీరే చెప్పండి ఇది కరెక్టా కాదా అని. సో ఫాలోవర్స్ ఉంటే అంత పోతే అంత అని మాట్లాడారు. దీని గురించి మీరే కామెంట్లో ఒక విషయాన్ని నాతో చెప్పండి. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఇంకా ఫాలోవర్స్ విషయానికి వస్తావా, ఎంట్రుకలే పోతున్నాయి. ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి. నేను ఏ రోజు ఫాలో చేయమని కానీ సబ్స్క్రైబ్ చేయమని కానీ అనలేదు. నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది డబ్బులు. 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్సు, ఈ గొడవల వల్ల 8 లక్షల రూపాయలు, రాబోయే రోజుల్లో ఇంకో 10 లక్షలు, డిసెంబరు 15 లక్షలు, ఈ జనవరి మాసం నేను ఇంకో 10 లక్షలు సంపాదించుకుంటాను. మీరేం చేస్తున్నారంటే చూస్తూ ఉన్నారు మీరు.